ఏంటి అది యాక్చువల్గా అది దాని గురించి మనం మాట్లాడే ముందు గుంటూరు టూర్ ఎలా జరిగిందో ఇవాళ అక్కడ టీడీపీ జనసేన ఏమనుకుంటున్నాయో ఒకసారి మనం జనసేన అధ్యక్షులు వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు నమస్తే. నమస్తే సార్. ఎలా సాగిందండి జగన్ గారి పర్యటన? వెంకటకృష్ణ గారు, మీకు, వెంకన్న గారికి, బాలకోటయ్య గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. నమస్కారం. ఆయన టూర్ ఎట్లా జరిగిందో మేమెందుకు పరిశీలిస్తామండి, మాకేం పని. అదేంటండి విపక్ష పార్టీలు ఒక నాయకుడు వచ్చినప్పుడు అది ఎలా సాగుతుందో మీరు రాజకీయ పార్టీలుగా మీరు ఫాలోఅప్ చేయాలి కదా. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలి అవి చేస్తాం. కానీ ఆయన ఇప్పుడు చెప్పినట్టుగా దేనికోసం వచ్చాడో, ఎందుకోసం వచ్చాడో, ఏం చేయడానికి వచ్చాడు అనేది వాళ్ళకే అర్థం లేనప్పుడు ఇంకా ఆయన గురించి మేము ఆలోచించేటటువంటి టైము, ఆయన గురించి ఆలోచించాల్సిన అగస్యం ఒకటి మాత్రం వాస్తవం చెప్తున్నాను వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఆయన గతంలో ఒక ఛాన్స్ అన్నది అయిపోయింది, చూశారు ప్రజలు. ఏ రకంగా మళ్ళా ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కాకపోతే ఏంటంటే పాపం ఎక్స్ సీఎం కాబట్టి, పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆ పార్టీని ఉంచుకుందాం అనే తపన పడుతున్నాడు. పడమనండి, మేము కాదనం. ఎందుకంటే మా జనరల్ గా యాక్చువల్ గా మన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం కదా. ఒరిజినల్ పొలిటీషియన్స్ ఎవరైనా, అది కూడా ఇప్పుడు ఆయన లాంటి కోరుకోరు అనుకోండి, చెప్పాడు కదా ఎవరు ఉండకూడదు నేను ఉండాలని. కానీ ఒరిజినల్ పొలిటీషియన్ ఎవరైనా ప్రతిపక్షం కోరుకుంటారు. ఒక రాజకీయ పార్టీ, ప్రజల కోసం వచ్చిన రాజకీయ పార్టీ అయితే. కానీ ఆ రాజకీయ పార్టీ కానీ ఆ నాయకులు కానీ ఏంటి అనేది ప్రజలందరూ గమనించారు. వాళ్ళు ఎందుకు తప్పన పడుతున్నారు, ఎందుకోసం వాళ్ళ రాజకీయ నాయకులు అవతారం ఎత్తారు, ఎందుకోసం పార్టీ పెట్టారనేది చూసాం గత 5 సంవత్సరాలు. అంతకంటే ముందే చూసాం. వాళ్ళ తండ్రి గారు సీఎం గా ఉన్నప్పుడే ఎట్లా చేయొచ్చారో చేసి చూపించాడు. పాపం ఆయన నమ్ముకున్న వాళ్ళు కానీ, ఆయనకు సహాయం చేసిన కానీ ఎంతమంది జైల్లోకి వెళ్ళారో, ఇంకా తిరుగుతున్నారో చూసాం. ఇవాళ కూడా పాప సింగాల్ గారు ఏ రకంగా మళ్ళా ఆయన లేకపోయినా కానీ ఏ రకంగా ఆయన దెబ్బకి పాపం వెళ్ళిపోయాడో చూసాం. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రజలకు కానీ, రాజకీయాలు చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ, రాజకీయం అంటే ప్రజాసేవ అండి. అదే కదా. ఇప్పుడు పొద్దున వెంకన్న గారు చెప్పారు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు పడిలేసి వచ్చారనేది. సో అది ప్రజాస్వామ్యం. అది ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు లక్షణం. అది ఉండగలగాలి, ఉంటారు కూడా. రాజకీయం కోసమే, ప్రజల కోసము ఒక పార్టీ పెట్టి వచ్చినప్పుడు వాడిపోగా వెళ్ళిపోరేటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు, మళ్ళీ ప్రజల్లోకి వస్తారు. ప్రజల కోసమే వాళ్ళ జీవన విధానం. వెనకటి నుంచి నాయకులు చూసాం. కానీ ఇక్కడ విచిత్రం చూశారు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇల్లు కట్టుకున్నామని రకరకాలుగా మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బెంగళూరులో ఉంటాం. అదేమంటే మీరు పోయినసారి ఎక్కడ ఉన్నారని ఈ ఏదో మాటలు తప్పితే వాళ్ళు అసలు ఏదో పొలిటీషియన్ ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు మాట్లాడితే కదా. ఇవాళ ఒక పెద్ద పాపం చేశారు. ఆ పాపంలో ఎవరెవరు పాత్రదారులో ప్రజలందరికీ తెలుసు, ఆ చేసిన వాళ్ళకి తెలుసు. ఇవాళ పాపము ఏదంటారు, పాపం పట్టబయలైంది. ఇవాళ తెలిసిపోయింది. ఏమి చేయాలో అర్థం కాని ఒక నిస్సహాయ స్థితిలో ఏదో ఒక ఇంగ్లీష్ మీడియం కదా వీళ్ళంతా, ఆ ఇంగ్లీష్ మీడియంలో కొట్టినటువంటి ఆ రిపోర్ట్ని తీసుకొచ్చి ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తూ దానికి ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి. వాళ్ళకి తెలిసింది అదే కదా. ఇవాళ వాళ్ళ పాపం బయటకు వస్తుంది. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో గొడవ చేయాలి. మాకు తెలిసిన మొదటి నుంచి అదే కదా. అసలు మాకు ఏదో రకంగా గొడవ చేయటము, అన్రెస్ట్ క్రియేట్ చేయటము, ఆ అన్రెస్ట్ ద్వారా వీళ్ళ మీద ఏదో రాకుండా ఉంటుందని అనుకుంటారు. అసలు ఆల్రెడీ వెళ్ళిపోయింది జనంలోకి. జనము ఆల్రెడీ 2024 ఎలక్షన్ లోనే వీళ్ళు పనికిరారా ఈ రాష్ట్రం అని చెప్పి అనుకున్నారు. ఏదైతే తిరుమలలో జరిగిన అపచారం ఉందో, ఆ అపచారంలో చేసినటువంటి ప్రతి ఒక్కరు ఎవడెవడు అపచారం చేశారో కూడా ప్రజలందరూ కూడా గమనించారు. ఇప్పుడు ఎవరు కామన్ మ్యాన్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో కానీ లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం దేవుని కొలిచేటటువంటి వాళ్ళు ఎవరిని అడిగినా కానీ ఆ పాపంలో లిస్ట్ ఎవరంటే మనకంటే ఎక్కువ చెప్తారు వాళ్ళు. అవును. ఈవెన్ రోజు మనం మాట్లాడుతున్నాం, మనమన్నా కొన్ని పేర్లు మర్చిపోతాము కానీ వరుసన పేర్లు చెప్తారు వాళ్ళ. ఒక విలేజ్కి వెళ్ళి తిరుమల వెళ్ళేటటువంటి ఒక భక్తుని కనుక మనం అడిగితే ఏంట్రా పాపం జరిగిందంటే ఎవరెవరు పాత్రదారంటే వీళ్ళు ఎవరెవరు పాత్రదారులో అధికారుల దగ్గర నుంచి ఈ సోకాళ్ళు బ్యాచ్ వరకు అందరి పేర్లు చెప్తారు. అట్లా వెళ్ళిపోయింది. ఇవాళ వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఇంకా దాన్ని ఏదో రూపుమాపాలనే ప్రయత్నం కానీ లేదంటే డైవర్ట్ చేయాలని అవ్వదు. కానీ వాళ్ళు చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఏదో మేము చేసేసి అల్లజడి సృష్టిస్తే అందులో ఎందుకు ఎంచుకున్నారంటే, రాంబాబు గారిని కూడా ఇక్కడ ఎందుకు ఎంచుకున్నారంటే రాజధాని పక్కన కదా. ఇప్పుడు రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాజధానిలో బ్రహ్మాండంగా నాకు తెలిసి ఒక 2 years లో అమరావతి రాజధాని అనేది ఏ రకంగా మనకు కనిపిస్తుందో చూడబోతున్నాం. సో ఇక్కడ ఈ ప్రాంతంలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే గుంటూరు జిల్లాలో ఉంది కదా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంది.
ఇక్కడ అన్రెస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ గొడవ చేస్తే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మనకి ల్యాండ్ అవుతున్నాయి. ఎంఓఓలు చేసుకున్న వాళ్ళందరూ కూడా గతంలో లాగా ఏదో చేశాము, మేము ఇన్ని లక్షల కోట్లు వచ్చినాయి, అన్ని లక్షల కోట్లు వచ్చినాయి, మేము దావాసులు వచ్చాము, వైజాగ్ లో ప్రెస్ పెట్టాము, సమ్మిట్ పెడితే ఎవరెవరిని సాక్షి పేపర్లని లేదంటే సాక్షిలో ఇంకోళ్ళు అందరూ తీసుకెళ్లి సూటు బూటేసి కూర్చోబెట్టారు కదా అక్కడ. అప్పుడు చెప్పారు, కానీ మా లెక్కలు కాదు కదా, ఇవాళ గ్రౌండ్ అవుతున్నాయి, ఆన్ గ్రౌండ్ అవుతున్నాయి. అందరూ కూడా ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ పెద్ద ఎత్తున రేత్రి పగలు కూడా పనులు చేస్తున్నారు. సో ఈ ప్రాంతంలో మళ్ళా అలజడులు సృష్టించాలి, వాళ్ళ ధ్యేయం అదే కదండి. ఆ ధ్యేయం ఎంచుకుని వాళ్ళ సంబంధం లేకుండా మీ పాపం పట్టబలైన తర్వాత ఫ్లెక్సీ పెట్టొద్దనటానికి వీళ్ళు ఎవరండి అసలు? అయితే